ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను మార్చింది. తాజాగా ఐపీఎల్ ట్రోఫీతో 10 జట్ల కెప్టెన్ పాల్గొన్న ఫోటోషూట్ లో ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అని ఐపీఎల్ తన ట్విట్టర్ అకౌంట్ లో అధికారికంగా ప్రకటించింది. పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ వైస్ కెప్టెన్ అని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్సీ మార్పుపై సిఎస్కే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2024లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తారని పేర్కొంది. ధోని తన కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అందించారని తెలిపింది. కాగా కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే మహేంద్ర సింగ్ ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోని పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తారా అనేది తెలియాల్సి ఉంది. రుతురాజ్ గైక్వాడ్ 2019 సీజన్ లో సిఎస్కే తరపున ఐపీఎల్ లోకి వచ్చాడు. ఆ సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయినా సరే జట్టును వీడకుండా కొనసాగాడు. మరుసటి ఏడాది కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కానీ 2021 ఎడిషన్ లో 16 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొత్తం 635 పరుగులు చేశాడు. ఇక 2022 సీజన్ లోనూ